దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? సో దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఇది ఒకసారి మన దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. నేరుగా నేను దేవుని వాక్యంలోకి వెళుతున్నాను. ప్రియులారా, వీడియో చూస్తున్నటువంటి వారులారా, ఈ యొక్క పాస్టర్ పాల్ కోట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మీకు వీడియోస్, అనేకమైన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ఫాలో అవుతూ ఇలాంటి ఆత్మీయ సందేశాలు ఎన్నో మీరు విని ఆధ్యాత్మికంగా బలపడవచ్చు. అంతేకాదు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలముగా నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నేను ఒక ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకరు పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొకరు క్రొత్త నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవన విధానం, వారు మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి ఏది సంఘములో రెండు విధాలైన స్వభావములతో నింపబడినటువంటి క్రైస్తవ సమాజం నడిపించబడుతుంది అని దేవుడి చేత నేను ప్రేరేపించబడి ఈ విషయాలను మీ ముందుకు తీసుకురావటానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి కంపల్సరిగా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని మనల్ని మనం సరిచేసుకుని దేవుళ్ళు మన జీవితాన్ని, మన ఆధ్యాత్మికతను కట్టుకొని ప్రభువుకి గొప్ప సాక్షి బిడ్డలుగా మనమందరం బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశమును నెరవేర్చుకోవటానికి ఈ ఉపవాస పండుగలను ఏర్పాటు చేసి దాని ద్వారా నీకు మేలు కలుగునట్లు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. సో మాట్లాడుతున్నప్పుడు నీవు స్పందిస్తుండాలి, మాట్లాడుతుండాలి. నీకు నచ్చిన మాట అయితే మంచిగా చక్కగా దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తుండాలి, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు స్పందిస్తున్నావని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వ్యక్తి పాత నిబంధన గ్రంథములో ఉన్నాడు. 103వ కీర్తన చాలా సుపరిచితమైన అధ్యాయం అండి ఇది. చాలామంది నోటెడ్గా చెప్పుకునే మాటలు ఇవి. నోటెడ్, అందరికి నోటెడ్ ఉంటాయి. ఏంటి మాటలంటే వినండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము అని ఒక వ్యక్తి చెప్తూ ఉంటే, క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? ఒక వ్యక్తి నా ప్రాణమా దేవుణ్ణి నువ్వు సన్నుతించాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, ఆయన నామాన్ని మాత్రమే నువ్వు ఘనపరచాలి. అంతేకాదండి, ఆయన చేసిన ఏ ఉపకారములను నువ్వు మరిచిపోకూడదు. ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారనంటే, ఒక భక్తుడు తన ప్రాణముతో చెప్తున్నాడు. ఆ భక్తుడి పేరు దావీదు. తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు చేస్తుందేంటి?
నా ప్రాణమా నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? ఎప్పటికప్పుడు దావీదు గారు తన ప్రాణాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవటం మనం చూస్తున్నాం. తన ప్రాణాన్ని పురుకొల్పి దేవుడు కొరకు నిలబడేటట్లుగా తన ప్రాణాన్ని చేసుకోవటం మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎలా అయిపోయిందంటే, ఎవరో వచ్చి నీ కొరకు నిన్ను ప్రార్థనలో కూర్చోబెట్టాలా, వాక్యం చదవమ్మని చెప్పాలా, లేకపోతే అమ్మా నువ్వు ఉపవాసం ఉండి ఇదిగో నీ యొక్క కుటుంబం కొరకు, ఈ సమస్య కొరకు, ఈ శోధన కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాలా. ఎవరో చెప్పే రోజులు కాదండి. ఇక ఎవరో చెప్పేంత ఇది కాదు. ఒకప్పుడంటే చెప్పారు. ఆ రోజుల్లోనండి వీళ్ళ యొక్క దావీదు గారి జనరేషన్లో చెప్పేవాళ్ళే లేరు, యాజకులంటూ లేరు. ఎక్కడో ఒక చోట ఒక యాజకుడు ఉండేవాడు. కానీ ఇప్పుడా మన ఎదుటే మన చుట్టే ఉన్నారు యాజకులు. మీకు ఒక ఆత్మీయ తండ్రిగా మమ్మల్ని నిలబెట్టుకొని మాకు అనేక విషయాలు తెలియపరిచి మీకు చెప్పడానికి, మిమ్మల్ని సరిచేయటానికి, మిమ్మల్ని గైడ్ చేయటానికి, మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం తినాలో ఏం తినకూడదో, ఇవన్నీ డైరెక్షన్ ఇవ్వటానికి సేవకులమైన మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. కానీ ఆ రోజుల్లో ఎవరున్నారండి? అయితే రాబోతున్న దినాలలో నేను చెప్తున్నాను కదా, ఎవరు బిజీ వాళ్ళలో సరిపోతుంది. ఎవరి పనులలో వారు బిజీ అయిపోతారు. ఎవరో వచ్చి ఎవరో నన్ను బలపరుస్తారు, ఎవరో వచ్చి నన్ను సరిచేస్తారు, ఎవరో వచ్చి నన్ను ఆదరిస్తారు, ఎవరో వచ్చి నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని కలలుగంటం మానేసి నీవు లేచి నీ ప్రాణాన్ని కూడా లేపేటట్టుగా నువ్వు సిద్ధమవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం నీకు సెలవిస్తున్నాడు. నువ్వు లెగాలి, నీ ఆత్మను కూడా సిద్ధపరచుకోవాలి, నీ ప్రాణానికి చెప్పాలి. నువ్వు ప్రాణమా సొమ్మసెల్లిపోగాకు, ప్రాణమా నిద్రపోగాకు, ప్రాణమా నిర్లక్ష్యంగా ఉండగాకు, ప్రాణమా బి కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు ఎప్పుడు నన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. ఆయన నామాన్ని కొనియాడాలి. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకూడదు. దేవుని స్తోత్రం. మరిచిపోకూడదు. ఇలా ఒక భక్తుడు ఉంటే ఇంకొక భక్తుడు ఉన్నాడండి. చెప్పాను కదా, నా ప్రాణమా, ఇప్పుడు రివర్స్ ఉంది ఇదంతా. ప్రార్థన చెయ్యని చెప్పట్ల ఈయన, నా ప్రాణమా తిను, బాగా తిను, తిండి మీద తిండి. ఈ రోజుల్లో చాలామందికి తిండిపోతు దెయ్యాలు బట్టి ఉన్నాయి క్రైస్తవ ప్రపంచంలో. తిండిపోతు దెయ్యాలు. నేను చెప్తున్నాను కదండి, తిన్నవాడు తిన్నంత. ఎందుకు బాగా తినబెడతాడంటే, బాగా తింటే బాగా నిద్రపోతాం, అంతే కదా, సింపుల్. అందుకు బాగా తినబెడతాను నీకు. నువ్వు ప్రేయర్ చేయకూడదు, నువ్వు వాక్యములు ఎదగకూడదు, బాగా తినబెడతాడు. ఎంత తినాలంత తినాలి, కానీ మితముగా తినాలి, కానీ అపరిమితంగా అంటే ఇష్టానుసారంగా తినకూడదు. చాలా లిమిటెడ్గా తినాలి. ఏది కూడా ఇష్టంగా తినకూడదండి. బతకటానికి తినాలా. దీని స్తోత్రం. తినటానికే బతకూడదు. పిల్లల చాలామంది జీవితంలో ఈ తినే విషయంలోనేనండి, తినే విషయంలో కంట్రోల్ ఉండరు. అది ఇది చెత్త చెదార రోడ్డు మీద అన్నీ తింటారు. తర్వాత ఏవో రోగాలు వస్తూ ఉంటే వాళ్ళకి, వాటిని బట్టి మళ్ళీ ప్రేయర్ ఒక గోళీ వేసి మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేస్తుంటారు అరగటానికి. బాగా తినటం ఎందుకు, మళ్ళీ అరగటానికి ఒక గోళీ వేయటం ఎందుకమ్మా నువ్వు? దేని స్తోత్రం. అదే కొంచెం లిమిటెడ్గా తింటే ఇంకా నువ్వు ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు కదా అరగటానికి. అరిగే ట్యాబ్లెట్లు ఎక్కువ వాడుతున్నారంట ఈ ప్రపంచంలో. ట్యాబ్లెట్స్ని ఎక్కువ వాడుతున్నారు. అటు వీటిని తినే పనిలో పెడుతుంది. ఈ భక్తుడు అంటున్నాడు, తన ప్రాణానికి ప్రార్థన నేర్పట్ల, తన ప్రాణానికి దేవుని మీద ఆధారపడటం నేర్పట్ల, తన ప్రాణానికి దేవుని నామాన్ని కొనియాడటం నేర్పట్ల, తన ప్రాణానికి తినోని నేర్పుతున్నాడు. ఈరోజు నీలో అలాంటి స్వభావం ఉంటే సరిచేసుకో. ఆ తర్వాత అంటున్నాడు, తిన్న తర్వాత తాగు, తినిన తర్వాత ఇంకా తాగు అంటున్నాడు. ప్రాణానికి చెప్తున్నాడు, బాగా తాగు.
అది పానీయాలు కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ కావచ్చు, శరీర బాడీని నష్టం చేసేటువంటి ఏవైనా కావచ్చు, తాగి ఈ రోజున జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. సిగరెట్లు తాగి ఏమండి కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి, ఆ లంగ్స్ పాడైపోతూ ఉన్నాయి. ఆల్కహాల్ తాగి లివర్లు పాడైపోతున్నాయి. వాటి విలువ తెలిస్తే కదా వీళ్ళకి, అవయవాల విలువ తెలియట్లా. దేన్నైనా మార్పిడి చేసుకోవచ్చు, కానీ మన బాడీ, మన అవయవాల మార్పిడి చేసుకోవాలంటే కొన్ని లక్షలు కోట్ల రూపాయలు కావాలి. చాలాసార్లు మనం అనుకుంటాం నా విలువ ఎంతలు అనుకుంటాం, కానీ మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని పార్ట్గా అమ్మితే కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. దేవునికి స్తోత్రం. అంత విలువైన బిడ్డలుగా చేశాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అర్థం కాదు చాలామందికి, ఎంత విలువైన పాత్రగా నేను చేశాడని నీకు తెలియట్లా. అటువంటి విలువైన పాత్రలో పనికిరాని బ్రాండీలు పోసి, పనికిరానిటువంటి అనేకమైన వ్యర్థమైనవన్నీ పోసి ఖరాబ్ చేసుకొని నీ జీవితాన్ని పాడు చేసి యవ్వన కాలంలో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది అండి. ఒక ఆయన కార్యం పాడైపోయిందనంటే, ఒక ఆయన నా కిడ్నీ పాడైపోయిందనంటే, ఒక ఆయన నా గుండె పాడైపోయిందనంటే కారణాలు ఏంటివి? దాని ఎక్స్పైర్ డేట్ని నువ్వే తగ్గిస్తున్నావు త్రాగి. అందుకే నీ బాడీలో దేవుడికి నచ్చనివి ఏవి పోయకూడదు. దేవునికి స్తోత్రం. నీవు నీ సొత్తు కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకుంటే, నా దేహము నా దేవుని సొత్తు అని నీకు తెలిస్తే, దేవుడి సొత్తు అయిన దేహములో నీ ఇష్టం వచ్చినవి నువ్వు పోయవు. ఆ దేహాన్ని పాడు చేసే వాటిని నువ్వు పోయవు దేహంలో. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మూడోది అంటున్నాడు, సుఖించుము అంటున్నాడు. ఇంకేం చేయొద్దు నువ్వు. ఇక తిన్నవా, తాగావా, పడుకో. దాని అర్థం ప్రాణానికి చెప్తున్నాడు. తిన్నావా, తాగావా, అయిపోయినాయి 2 పనులు. ఇక 3వ పని ఏంటి? ఇంకా పడుకోవటమే. సుఖభోగాలను ఆచరించటమే. అది నిద్ర అనే సుఖం కావచ్చు, భూ సంబంధంగా తిరిగే పాపం అనే సుఖము కావచ్చు. ఈరోజు యావత్తు ప్రపంచం సుఖమయమైపోతూ ఉంది. పాపము ఏమండి పండిపోతూ ఉంది, వ్యభిచారం విస్తరించిపోతూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి పాప కామ తలంపులను సాతానుడు ప్రజలకు తీసుకొస్తుంటే దానికి సరెండర్ అయిపోతున్నారు. సుఖానికి అలవాటు పడిపోతే ఏమవుద్దో తెలుసా అండి? ఆ సుఖములో అలవాటు పడిన వ్యక్తికి తను ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాదు. తనకు డబ్బులే కావాలి, తింటమే కావాలి, పడుకోవటమే కావాలి. తన శరీరము ఏమైనా కానీ. ఈ రోజులు ఎంతమంది, కొంతమంది స్త్రీలు అక్కడక్కడ కలిసి చెబుతున్న విషయం ఏంటంటే, నా పిల్లల్ని చదివించుకోవడానికి నేను ఈ పని చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇదిగో నేను ఈ సుఖానికి అలవాటు పడ్డాను కనుక నాకు ఇవి తక్కువ అవటం వల్ల నేను ఈ పని చేయాల్సి వస్తుందని ఎంతమంది పాపపు ఊబిళ్ళు చిక్కుకొని పోతా ఉన్నారండి. ఇవి కాదు నీ ప్రాణానికి నువ్వు నేర్పాల్సింది. ఎందుకయ్యా దేవుడి ఉపవాస ప్రార్థనని తీసుకువచ్చినాడంటే, ఇప్పుడు వరకు ఒకవేళ తినే పనిలో సుఖమనంటే నిద్రపోతూ ప్రార్థన చేయకుండా పని నిద్ర పనికాడ నిద్రపోవు, దేవుడి సన్నిధిలోకి రాగా నీకు నిద్ర వస్తుంది. భయం ఎంత అనవు దాన్ని ఏమంటారు? భయం ఎంత. భయం అంటే ఎందుకు నిద్రపోతావు? అదే ఒకసారి ముందు నిద్రపోవే, వర్కకు పోయి పనికి పోయి కొద్దిసేపు అయ్యి ఒక అర్ధగంట నిద్రపోయి వస్తానని చెప్తావా నువ్వు? ఎందుకు అంటే ఇక్కడ మాత్రం బాగా నిద్రపోవచ్చు, జోలపాట్లాగా ఉంటుంది. హాయిగా ఊయల్లేసి ఊగిపోయినట్టుగా ఉంటుంది. మళ్ళా భయంతో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటే, ఆ మాటలే కదా మనకు మెడిసిన్గా మారి మన బాడీలోకి వెళ్ళి ఆ బాడీలో ఉన్న నిస్సత్తుని, బలహీనతను, రోగాన్ని, దరిద్రాన్ని తొలగించి మనల్ని బాగు చేసేది. ఆ వాక్యమే కదా మన గుంటలో నుంచి పైకి లేపేది. ఆ వాక్యమే కదా మన జీవితాలను బాగు చేసేది. ఆ వాక్యమే నువ్వు సరిగా వినకపోతే, ఆ వాక్యమే నువ్వు సరిగా పట్టుకోకపోతే, ఆ వాక్యమే నీ హృదయంలో తీసుకోకపోతే మరి ఎట్లా పరిస్థితి? అక్కడే కదా నీ జీవితం పతనమైపోతుంది. అక్కడే కదా నీ జీవితము సాతాను చేతులు చిక్కుకునేలాగా మారిపోతుంది. ఈ మూడిటిని నువ్వు జయించాలని దేవుడు ఈరోజు ఈ కొడుకుకి తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మితముగా తినే స్వభావం మనకు వచ్చును గాక. ఎంత ఇష్టమైన భోజనం ముందున్న మితముగా తినాల. అప్పుడు ఏం చేస్తావు? శరీరం అలకువగా ఉంటుంది కనుక మంచిగా చలాకీగా ప్రార్థన చేయగలుగుతావు. దీనికి స్తోత్రం. అందుకే ప్రతి నెల 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు ఎందుకు పెడుతున్నామంటే 27 రోజులు తినాల్సిందంతా తినేసావు కాబట్టి లాస్ట్ 3 రోజులు ఫాస్టింగ్. దేవునికి స్తోత్రం. ప్రతి నెల ఉంటాయి, ఇంకా ప్రతి నెల ఉంటాయి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి స్వభావాన్ని మనం గమనించాం, ఇంకొక వ్యక్తి స్వభావాన్ని మనం గమనించినాం. ఈ ఇద్దరిలో ఏ స్వభావంతో నువ్వు నడుస్తున్నావు, ఇది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నాకు దేవుని దర్శనం కావాలంటావు, దేవుడు కృప కావాలంటావు, దేవుని స్వస్థత కావాలంటావు, నాకు విడుదల కావాలంటావు, దేవుడు నన్ను ఎప్పుడు విడిపిస్తాడే అని అన్నీ అంటావు. కానీ దాన్ని తగ్గట్టుగా నీ ప్రాణాన్ని తట్టి లేపి ఆయన స్తుతించేటువంటి ప్రాణముగా నువ్వు చేయటానికి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావు? నీ ప్రయత్నం ఎంత ఉంది? ప్రయత్నమే చేయకపోతే దేవుడు ప్రయత్నమన్నా చేయాలంటున్నాడు. ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో దేవుడు విజయాన్ని ఇచ్చి నీ ప్రాణం నీ మాట వినేలా చేస్తాడు. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు చాలామంది ప్రాణాలు నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నాయి. పని చేసుకుని వచ్చామా పడుకోవాలా. శరీరం అంటదండి పడుకోమని, పడుకుంటాం అంతే. ప్రార్థన చేయక మానటం వల్ల చాలామంది జీవితాలు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి, అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. నువ్వు రోజు మందిరానికి వచ్చినా సరే అస్తవ్యస్తంగా మారిపోవటానికి కారణము నువ్వు సరైనటువంటి విధానములో, సరైన పద్ధతిలో, దేవుడికి నచ్చే విధముగా నీ భక్తి లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. నీకు నచ్చిన భక్తో నాకు నచ్చిన భక్తి చేసుకుంటూ పోవటం కాదు. నీకు తెలిసిన ఆరాధన నువ్వు చేసుకుంటూ, నాకు తెలిసిన ఆరాధన నేను చేసుకుంటూ పోవటం కాదు. మనమందరము కలిసి మన దేవుణ్ణి నచ్చిన ఒక ఆరాధన, ఆయన స్తుతించగలిగిన ఆరాధన నీ ప్రాణానికి నువ్వు నేర్పితే, ఆ ప్రాణము రాత్రులు నువ్వు నిద్రపోతున్నా సరే ప్రాణం లేచి నీ తరపున మొర్రపెడతా ప్రార్థన చేస్తుంటుంది. నేర్పాల్సింది శరీరానికి కాదు, నీ ప్రాణానికి ప్రార్థన నేర్పు. నీ ప్రాణానికి దేవుని స్తుతించటం నేర్పు. నీ ప్రాణానికి దేవుని యొక్క చేసిన మేలులన్నిటిని మరవకుండా దానిని అంటి పెట్టుకొని ఆయనే నా జీవితాన్ని ఈ విధంగా చేశాడని ఆ విధంగా నీ ప్రాణానికి నేర్పితే 100 మంది వచ్చి ఈయనేం దేవుడమ్మా బాగైపోయావా, ఇంక చాలు మన ఇంటికి వెళ్ళిపోదామన్నా, లేదు ఈ దేవుడే నాకు కావాలని ఆ దేవుడి కడే నిలబడిపోతారు వీళ్ళు. ఎంతమందిని మా పరిచర్య జీవితంలో చూసామండి. భయంకరమైన రోగగ్రస్తులు, కిడ్నీ పాడైపోయిన వాళ్ళు, కడుపులో క్యాన్సర్ గడ్డలు వచ్చి పిల్లలు పుట్టకపోతే దేవుడు క్యాన్సర్ గడ్డలు కరిగించి మరలా గర్భాన్నిచ్చిన రోజులు ఉన్నాయండి. కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, కిడ్నీలు లేకపోతే ఇంకొక కిడ్నీని పెట్టిన రోజులు ఉన్నాయండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. గర్భసంచులు తీసివేయబడిన తర్వాత ఆ తల్లికి పిల్లలు కావాలని ఒక ఆశతో దేవుడికి మొరపెట్టినప్పుడు, ఆమె ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కడుపులో గర్భసంచిని పెట్టి ఆ గర్భములో ఒక బేబీని వేసిన రోజులండి అయ్యి. హల్లెలూయా. దేనికి స్తోత్రం. 1, 2 వందలాది కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కార్యము పొందుకోవటం వెళ్ళిపోవటం, కార్యం పొందుకోవటం వెళ్ళిపోవటం. వెంటనే దేవుడు కార్యాలు మరిచిపోయి ధిక్కరించి వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా అంటే అటుపోయి భయంకరమైన శోధనలోకి వెళ్ళిపోయినారు. అప్పుడే మేలుగా ఉండి నీకు రాలేక ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వెళ్ళాము బయటకు వచ్చేసాము, మరలా వచ్చి ముఖం చూపిలేక అలాగే తచ్చిన బజ్జిన అయిపోయి ఇటు మనుషుల మధ్య ఇటు దెయ్యాల మధ్య నలిగిపోయి ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? నిలబడక దేవుళ్ళో ఏదో ఆశించి వస్తారు, అది పొందుకోగానే వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితంలో ఏం మేలు కలుగుతాయి? వెంటనే మర్చిపోతే ఎట్లా అంటే నువ్వు ఏ స్థితిలో మందిరానికి వచ్చావు, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఆదరించాడు, ఏ విధంగా నిన్ను దేవుడు మార్చాడు, ఏ విధంగా నిన్ను దేవుడు దర్శించాడో నువ్వు మర్చిపోతే ఎట్లాగా? ఈ మాటలు వింటున్న బిడ్డ, దూరాన ఉండి మాటలు వింటున్న సహోదరుడా, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మరిచిపోయి కనుక ఒకవేళ తిరుగుతూ ఉంటే, దేవుడు చేసిన ఉపకారాలను మరిచి నువ్వు తిరుగుతూ ఉంటే
ఆయన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా యేసు దగ్గరికి రా. నేను స్తోత్రం. నీ ప్రాణాన్ని తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా కాకుండా నీ ప్రాణాన్ని దేవుణ్ణి స్తుతించేలాగా, ఆరాధించేలాగా, ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని గంభీర స్వరముతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి ప్రాణముగా ఈ ఉపవాస ప్రార్థనలో నీ ప్రాణాన్ని మార్చుకో. దేవుడికి మహిమ కలుగునుగాక. అలా నువ్వు మార్చుకోవటం వల్ల నీ ప్రాణముకు నువ్వు ప్రార్థన నేర్పిందానం అవుతావు. ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసా? ఈరోజు మేము చెప్తా ఉంటామండి, మాకు ఎక్కువగా మేము చేసే ప్రార్థన మాకు ఉండటం వల్ల మేము ప్రిపేర్ అవ్వాలి, ఇంకొకరు ఫోన్లు మాట్లాడాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి విజిట్ చేయాలి. నీకు ఇచ్చిన టైమే నాకు ఇచ్చాడు. నాకేమి ఒక 24 గంటల్లో ఇంకొక 12 గంటలు నాకేమి ఎక్కువ దేవుడు ఇవ్వలేదు. 24 గంటలు నేను వాడుకోవాలా. అందులో ప్రసంగాలు చెప్పాలి, సిద్ధపడాలి, మీలాంటి వాళ్ళందరికీ గైడ్ చేయాలి, మాట్లాడాలి. ఇంకెవరికైనా బాగాలేదంటే పరిగెత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నేను నా పనులు ఉంటాయి, నా పనులు పర్సనల్ ఉంటాయి, మళ్ళీ నేను సిద్ధపడాలి. ఇవన్నిటిలో వినండి, నాకు ప్రత్యేకమైన టైం ఇవ్వలే. వీటిల్లో ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్ వల్ల ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రార్థన కూడా చేయలేకపోతాం. 1 గంట సేపు ప్రార్థనే ఒకరోజు సరిపోతుంది. 2.5 గంట 3 గంటలు చేయాల్సిన ప్రార్థన ఒక్కోసారి 1 గంటకే కుదించబడద్దు. ఎందుకు? ఎక్కువగా బిజీగా ఉండటం వల్ల. అలాంటి టైంలో నేను ఏదైతే నా పనుల నిమిత్తం, నాకున్న బిజీ షెడ్యూల్ యొక్క నిమిత్తం నేను అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ ప్రయాణాల్లో ఉంటూ ఎప్పుడైతే నేను ప్రత్యేకంగా మోకరించి ప్రార్థన చేయకుండా ఉంటానో నా పక్షాన నా ప్రాణం లేచి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూనే ఉంటుందండి. నేను చాలాసార్లు చెప్పగలుగుతాను, నా ప్రార్థన కంటే నా ప్రాణము, ఒక్కోసారి నేను నా పనిలో నేనుంటాను, నా ప్రాణం పనిలో నా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము చేసే ప్రార్థన వల్లే నేను ఇంతగా స్థిరపడి నిలబడ్డానని చెప్పగలుగుతాను. నేను రాత్రులు నేను నిద్రపోతున్నా, నేను రెస్ట్లో ఉండొచ్చు, కానీ నా ప్రాణం రెస్ట్ తీసుకోకుండా నా తరపున తెల్లవారు లేచేసరికి ఎన్ని శక్తులు అడ్డుగిస్తున్నాయో, ఆ రాత్రి నా మీద ఎన్ని శక్తులు దాడి చేస్తున్నాయో, ఆ రాత్రి నేను విడుదల చేసుకుని అన్నీ రాత్రి అంతా క్యూ కడతాయి నా దగ్గరికి. హల్లెలూయా. ఊరకనే ఉంటుంది ఆ మంత్రశక్తులతో పోరాటం అంటే. మీకు నేను చెప్పే పోరాటాలు మీ కళ్ళకు కనపడే పోరాటాలు కొంచెమే, కానీ మీ కళ్ళకు కనపడని పోరాటాలు చాలా ఎక్కువ. ఈజీగా నువ్వు విడుదల పొంది వెళ్ళిపోతావు చెప్ప పెట్టకుండా. ఆ తరువాత ఆ శక్తి, ఆ దాడికి నేను బలవుతూ ఉండాలి. నిద్ర డిస్టర్బెన్స్ చేస్తుంటుంది, నన్ను డిస్టర్బెన్స్లో ముంచేస్తూ ఉంటుంది. నా జోలికి ఎందుకు వచ్చావు అంటూ ఉంటుంది. రకరకాలుగా దాంతో పోరాడాలా. ఆ పోరాటములలో వాటిని అధిగమించాలంటే ప్రార్థన చేయాలా. ఉదయకాలం అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాను. నిలబడి కాలు నొప్పులు వస్తూ ఉంటాయి. ఏమంటే మాట్లాడి గొంతు నొప్పి కూడా వస్తుంటుంది. ఈ ప్రాసెస్ నేను ఏం చేయగలుగుతాను? అలాగే పడుకొని ఉంటే అప్పుడు కదా ప్రాణం లేచి ఆ శక్తులకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. ప్రాణం చేసే ప్రార్థన వల్ల దేవుని శక్తి దిగువచ్చి ఆ శక్తులన్నిటినీ కాల్చివేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రాణముగా నీ ప్రాణం మారాల. ఈ ఉపవాస ప్రార్థనలో నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీకు విరోధంగా ఉన్న పక్షాన మొర్రపెట్టే ప్రాణముగా నీ ప్రాణం మారాలి. అందుకే దేవుడు అంటున్నాడు, పాత నిబంధనలో దావీదు గారు చెప్పినట్టుగా, ప్రతిరోజు నా ప్రాణమా దేవుని సన్నుతించుము, నా ప్రాణమా దేవుని స్తుతించుమని చెప్పే బిడ్డగా ఈ స్థలంలో ఉన్న మనమందరం మార్చబడదుముగాక. సుఖముకు దూరంగా అండి, నిద్రకు దూరంగా అండి. కొద్ది కాలము ఇక ఏమి జరుగుతుందో మనం పట్టించుకోవద్దు. ఒకటే పోరాటాన్ని మనం కలిగి ఉందాం. ఏదైనా సరే మన ఇంటిలో జరుగుతున్న ఆ పోరాటాలను మన ప్రార్థనతో మనం లయపరుచుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు మనకి. అది కావాలి ఇది కావాలంటే కాదు, నాకు అవ్వ కావాలి బొవ్వ కావాలంటే అస్సలు కాదు. అది ఏదో డిసైడ్ ఇట్. దాంట్లో నిలబడు, సమస్తం పరిగెత్తుకొని కాళ్ళ దగ్గరికి వస్తాయి. ప్రజల ముందు కాదు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది. నీ మాటల కంటే నీ పనులు ఎక్కువ కనపడాలా కళ్ళకి, ప్రజలకి. నీ నోరు కంటే నీ పని మాట్లాడాలా నీ తరపున. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వ్యక్తిగా నువ్వు మారాలి. మరవకూడదు. బైబిల్ గ్రంథంలోనండి మరిచిపోయేవి ఉన్నాయి, మరవకూడనివి కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు క్రైస్తవ లోకంలో మరిచిపోకూడదు, ఇది అసలు మరిచిపోకూడదు అన్నదేమో చెప్పండి, మీకు బాగా తెలుసు. మర్చిపోతారు.
ఏవి మర్చిపోవాలో అది మాత్రం చక్కగా భద్రంగా పెట్టుకుంటారు హృదయాల్లో. ఇక మరవరు. ఎంత చెప్పామని చూడగానే అన్నీ గుర్తొస్తుంటాయి. జలబడేటట్టుగా ఊట, అది చేసింది ఎట్లా క్షమించాలి అలా గుర్తుపెట్టుకునే వాక్యాన్ని అడగాల. పోయిన వారం ఏం చెప్పిందమ్మా అది గుర్తుండదు. పోయిన వారం దేవుడు ఏం మాట్లాడినమ్మా అది అస్సలు గుర్తుండదు. ఎప్పుడో పోయిన సంవత్సరం అంట ఒక ఆమె ఏదో ఒక మాట ఉందంట, అది మాత్రం భద్రంగా పెట్టుకున్నాం. ఎప్పుడో సేవకుడు ఏదో ఎన్నో టెంప్టేషన్లు ఉంటాడు, ఎన్నో విధాలుగా ఉంటాడు. ఒకసారి ఆత్మ ద్వారా ఒకసారి గద్దించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్నెన్నో ఒత్తిళ్ళు టెన్షన్లు పెట్టుకొని ఉంటాం. ఒక కుటుంబాన్ని నడిపించడానికే నీకు ఇన్ని వందల కుటుంబాలు నడిపించడానికి నాకెన్ని ఉండాలా అన్ని ఉంటే నా నెత్తి మీద ఆ మాటల్లో ఫ్లోలో ఎప్పుడైనా ఏదైనా మాట అంటే మాత్రం పాస్టర్ నన్ను పలానా రోజు ఈ మాటను అసలు మర్చిపోదాన్ని, అస్సలు మర్చిపో. కానీ వాక్యం ఇంత జీవం కలిగిన వాక్యాన్ని మాత్రం ఇప్పుడు వింటావు బాగానే, తలూపుతావు బాగానే, రాసేసావు బాగా, కానీ ఇంటికి పోయిన తర్వాత అది పని చేయదు. మరిచిపోవలసినవి మర్చిపోవాలి. ఉపవాస ప్రార్థనలో నీకు కీడు చేసిన వాళ్ళందరినీ మర్చిపో, నీకు హాని చేసిన వాళ్ళు మర్చిపో. మరవకూడదు అని చెప్పినవన్నిటినీ మరవకుండా మనం భద్రపరుచుకుందాం గాక. ఉపవాస ప్రార్థనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మరవకూడనివి చెప్పండి, మరవకూడనివి మర్చిపోకూడదు, మర్చిపోవలసినవి మర్చిపోవాలి. యేసు నామములో ఈరోజు ఈ కూడిక ద్వారా మీ జీవితాలు జరుగునుగాక. హల్లెలూయా. అది జరిగితే దేవుడు నీ పక్షాన కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. అవి చెప్పినే ముగిస్తాను. నేను స్తోత్రం. ఇది జరిగితే దేవుని పక్షాన కొన్ని కార్యాలు చేయబోతా ఉన్నాడు. నెంబర్ 1, 103వ కీర్తనలో 3వ వచనంలో ఉంది, అప్పుడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. ఆమేన్. నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. ఆమేన్. ఎంతమంది దోషములు క్షమించబడాలని కోరుకుంటున్నారు? క్షమించబడాలి కదా. మనం దోషం చేసామా లేదా? చేశాం. మన దోషములు క్షమించబడాలి అంటే చెప్పండి, క్షమించబడాలి అంటే నీ ప్రాణానికి దేవుని గొప్పతనం నేర్పాల. ఆయన చేసిన ఏ చిన్న ఉపకారాన్ని కూడా మరవకుండా ఉండాల. అప్పుడు నీ దోషములన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? నోటితో చెప్పండి గట్టిగా, క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. క్షమించబడటం అనేది గొప్ప ఆశీర్వాదం. అది ఒక ప్రార్థన మనం చేయాలంటే దేవుడు అదే చెప్పాడు. నువ్వు ఆరాధన స్థలానికి వచ్చి ఇంత పెద్ద కానుక ఇచ్చినా, లేకపోతే ఇంత పెద్ద బహుమతి ఇచ్చినా అది నాకు వ్యర్థమైపోద్ది. కుమారుడా, నువ్వు ఒక పని చేయి. ఎవరైనా నీకు నచ్చని వాళ్ళు, నువ్వెవరైనా కోపడిన వాళ్ళు ఉంటే ఆ కానుకేసే ముందుగా టక్కకు పోయి వాళ్ళ చేతి కలిపి నన్ను క్షమించు, లేకపోతే నేను నిన్ను క్షమిస్తున్నాను ఏదో ఒకటి చెప్పి వచ్చి ఆ అర్పణ అర్పించాలంట. అంటే క్షమాపణలో బ్లెస్సింగ్ ఉంది. క్షమించబడటంలోనే సకల రోగాలు నయమైపోతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక పక్షివాయు కలిగిన వాడిని తీసుకొచ్చిన, ఒక కుష్ఠరోగిని తీసుకువచ్చిన, ఎవరిని తీసుకొచ్చినా యేసుక్రీస్తు ప్రభువు అతడి దగ్గరికి రాగానే చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని మాట్లాడుతుంటే అక్కడ ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. అరేంటి తీసుకొచ్చిన రోగమేంటి, ఈయన చెప్పే మాట ఏంటి? అప్పుడు వాళ్ళకి అర్థం కాలే. నీ పాపములని క్షమించబడ్డాయన్న మాట ఎప్పుడైతే యేసయ్య ఉచ్చరించాడో ఆ పాపము క్షమించబడగానే పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తి వెంటనే లేచి నుంచుంటున్నాడు. దేవుని స్తోత్ర. కారణం ఏంటో తెలుసా? ఈ పక్షవాయువు రావటానికి కారణమైన ఒక పాపం ఉంటుంది వెనక. మనకు కూడా ఈ కీడు జరగటానికి, ఈ నష్టాలు జరగటానికి, మన పిల్లలు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్లుగా పుట్టడానికి దాని వెనక ఒక దోషం, ఒక శాపం ఉంటుంది. అవి ఎప్పుడైతే క్షమించబడతా ఉంటాయో, ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతూ ఉంటామో ఆటోమేటిక్గా నీ జీవితంలో ఎటువంటి రోగగ్రస్తుడు నీ ఇంట్లో ఉన్నా సరే ఈ పాపాలు క్షమించబడే కొద్దీ ఈ వ్యక్తికి రోగం బాగవుతూ ఉంటుంది.
ఈ వ్యక్తి బాగుపడతా ఉంటాడు, ఈ వ్యక్తి బలంగా పుంజుకొని పైకి లేస్తూ ఉంటాడు. పాపములో ఉంది స్వస్థత, పాపము క్షమించబడటంలో ఉంది స్వస్థత. దేనికి స్తోత్రం. పాపము క్షమించబడటంలో ఉంది స్వస్థత. అర్థమవుతుందా? అది క్షమించబడకపోతే ఏం రాదు, మనకి రాదు, స్వస్థత కలగదు. అందుకే యేసయ్య వాడాడు ఈ మాటలు, మీరు చదువుకోండి సువార్తల్లో. మీ పాపాలు క్షమించబడ్డాయి పోండి అంటున్నాడు. అది ఇదేంది ఈయన అనుకునే లోపల ఈయన లేస్తున్నాడు పైకి. ఈరోజు అదే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ దరిద్రానికి కారణమైన దోషం, నీ యొక్క ఏమండి నీ రోగానికి కారణమైన పాపం లేక దోషం, నీ ఇల్లు అభివృద్ధి పొందకపోవటానికి కారణమైనటువంటి దోషం, నీ పిల్లలు మారకపోవటానికి కలిగిన దోషం, నీ పిల్లలు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగటానికి కలిగిన దోషం, కారణమైన దోషం, నువ్వు తలపెట్టిన పనులు కొనసాగకుండా ఆగిపోవటానికి కారణమైన దోషాలు, లేకపోతే నీ ఇంట్లో ఆశీర్వాదం లేకుండా ఎప్పుడు ఏదో ఒక బాధ కష్టాలు కలుగుతున్న దానికి కారణమైన దోషము, ఈ దినము నా దేవుడు అన్నిటిని క్షమించి నీకు విడుదలను దయచేయబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సెకండ్ వన్, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. 4వ వచనంలో ఉంటుంది, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడట. ఆమేన్. నీ ప్రాణమునకు గనుక నువ్వు దేవుణ్ణి స్తుతించడం నేర్పితే, నా ప్రాణమా తిను తాగుము సుఖించమని నేర్పటం మాని ఇక దేవుని ఆరాధించటం నేర్పండి. నీ ప్రాణాన్ని ఎప్పుడు ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకో. నీ పక్షాన ఎవరైనా ప్రార్థన చేస్తారో చేయరో నాకు తెలియదు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఒక్కోసారి చెయ్యొచ్చు, చేయకపోవచ్చు కూడా. కానీ మనమైతే మన ప్రాణాన్ని కనుక ప్రార్థనకి సిద్ధపరచుకుంటే అది ఎప్పటికీ ఆగకుండా నీ పక్షాన ప్రార్థన చేస్తుంది. అప్పుడు సమాధిలో నుండి, అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత సమాధి, ఆ సమాధి కాదండి. మన జీవితంలో ఒక సమాధి ఉంటుంది. అది ఎప్పుడంటే బ్రతికుండగా సమాధి చేయబడినటువంటి ఒక అనుభవం. పైకి లెగలేము, చేద్దామంటే ముందుకు వెళ్ళలేము. మనసేమో ప్రాణమేమో చేద్దామంటది, శరీరమేమో చేయలేదు, సహకరించక ఒక సమాధి లాంటి అనుభూతిలో నీ ప్రాణము చిక్కుకోబోయింది. దేవుణ్ణి స్తుతించాల్సిన నీ ప్రాణాన్ని సాతానుడు ఒక సమాధిలో బంధించి పెట్టేశాడు. దేవుని ఆరాధించాల్సిన ప్రాణము, దేవుణ్ణి కొనియాడాల్సిన ప్రాణము, ఆయన ఉపకారాలను ఎప్పుడు మరవకుండా కొనియాడాల్సిన ప్రాణాన్ని సమాధిలో ఎప్పుడైతే వాడు పెట్టేశాడో ఆటోమేటిక్గా అంత చల్లారిపోయిన ప్రార్థన వస్తుంది నీకు. ఏదో ప్రజల్లో ఉన్నప్పుడు బాలంగా ప్రార్థన చేయగలుగుతున్నావు, కానీ ఒంటరిగా ప్రే చేయలేకపోతున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు నువ్వు మోకరించి 2 నిమిషాలు కూడా ప్రే చేయలేకపోతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సమాధి అనుభూతిలో ఉన్నారు. నీ ప్రాణాన్ని బంధించి పెట్టాడు. అయితే నా దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈ ఉపవాస కూడికల ద్వారా నా దేవుడు సాతానుడు సమాధిలో బంధించబడిన ప్రాణాన్ని నా దేవుడు విడుదల కలిగించబోతా ఉన్నాడు, విమోచించబోతా ఉన్నాడు. నీ ప్రాణము దేవుని సన్నతించబోతా ఉంది, నీ ప్రాణము దేవుని స్తుతించబోతా ఉంది, నీ ప్రాణము దేవుని కొనియాడబోతా ఉంది, నీ ప్రాణము దేవుని అంటు పెట్టుకుని వెళ్ళబోతా ఉంది. రిబా షబా రీకందర హల్లరబా. నీ ప్రాణము సమాధిలో నుంచి నా దేవుడు పైకి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ చెప్పబోతా ఉన్నారు, ఈరోజు నుంచి ఎక్కువగా ప్రార్థనలో మీరు ఎదగబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అడ్డంకులు తొలగిపోబోతా ఉన్న యేసు నామములో. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న బిడ్డ, నీ ప్రాణములో ప్రాణ పుట్టించి దేవుడు నీ ప్రాణమును దేవుణ్ణి స్తుతించే ప్రాణముగా నీ ప్రాణాన్ని దేవుడు మార్చునుగాక. థర్డ్ వన్, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 103:4 కిందగా చదువుకుంటూ వస్తున్నా నేను. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతాడు. థర్డ్ వన్ ఇది. 1 చెప్పాను, నీ దోషములని క్షమిస్తాడు. 2 చెప్తున్నాను, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. 3 చెప్తున్నాను, కరుణా కటాక్షములు
నీకు కిరీటముగా చేసేస్తాడట. వావ్! కరుణ కటాక్షం. అందరూ అనండి, కరుణ. అందరూ ఒకేసారండి, కరుణ కటాక్షము. కరుణ కటాక్షము. ఎంత కిరీటంగా చేసేస్తాడట దేవుడు దాన్ని. కరుణించబడాలి, ఒక వ్యక్తి కరుణించబడాలి. ఈరోజు ఇక్కడ ఒక బాధతో వచ్చింది సహోదరి, అదిగో అక్కడ ఉంది. నువ్వు కరుణించబడేంత వరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక వ్యక్తి ఏమండి గుడ్డి భర్తమై, తన పేరు, ఒక రోడ్డు మీద కేకలు పెడుతున్నాడు, కళ్ళన్నీ పోయి ఉన్నాయి, గట్టి కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను దర్శించు, నజరేయుడా నన్ను దాటిపోకుని ఒక కేక పెడుతున్నాడు ఆయన. దానికి దేవుడు తన మీదకి కరుణను దించి, ఆ కరుణ ఎప్పుడైతే, ఆ కేకలకి ఎప్పుడైతే కరుణ దిగిందో అతని మీదకి, ఆటోమేటిక్గా ఎక్కడో స్పీడ్గా వెళ్తున్న యేసయ్య వెంటనే వెనక్కి వచ్చి కరుణించబడిన వ్యక్తి కళ్ళ మీద చేతులు ఉంచి ఆ కన్నుల రెండుని తెరిచి లోకాన్ని చూసే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా! లోకాన్ని చూసే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. కరుణ నువ్వు చూడనివి చూసేటట్టుగా చేస్తుంది. కరుణించబడాలి ఒక బిడ్డ, కరుణ పొందేటట్లుగా నీ భక్తి ఉండాలి. నువ్వు చేసే పనులు దేవుడు కరుణ పొందాలి తప్ప ఏ మనుషులైనా కరుణిస్తారేమో, ఏ మనుషులైనా నా మీద జాలి చూపడతారేమోనంటే అంత అబద్ధం అది. 4 రోజులు జాలిపడి 5వ రోజు ఎవరికైనా విసుకొస్తుంది. అది ఎవరైనా సరే. దేవుడు ఒక్కడే విసుగుపోకుండా కడ వరకు, తుది శ్వాస వరకు మనల్ని ఎత్తుకొని మోసే దేవుడు ఒక్కడే యేసయ్య మాత్రమే. అటువంటి దేవుడు తన కరుణ కటాక్షాలను నీకు ఒక కిరీటంగా పెట్టబోతున్నాడు యేసు నామములో. ఈ కరుణ ఉన్నప్పుడల్లా, దేవుని కటాక్షం నీ మీద ఉన్నప్పుడల్లా, ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ, ఆయనకి సంబంధించిన సకల విధమైనటువంటి మంచితనము అన్నీ నీ జీవితంలో పనిచేయటం ప్రారంభం కాబోతున్నాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, కరుణ కటాక్షములకు నువ్వు పాత్రురాలు అవ్వాలి. ఆమేన్. నెక్స్ట్ 5వ వచనం, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదైపోవాలి. ఆమేన్. పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తదైపోవాలి. ఈ పక్షిరాజు గురించి చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, చెప్తాను ఎప్పుడైనా. పక్షిరాజు అనగా గ్రద్ద. ఇది ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఇక రేపో మోపో చచ్చిపోద్ది అనగా ఇక అయిపోద్ది. దాని రెక్కలన్నీ ముసలి అయిపోతాయి, దాని ముక్కు మొత్తం అసలు వేటాడటానికి పనికి రాకుండా అయిపోద్ది, దాని గోర్లు అన్నీ వంక తిరిగిపోయి దేని పట్టుకోవటానికి కూడా వీలు కాకుండా అయిపోతాయి, అన్నీ మెత్తబడిపోతాయి. అప్పుడు అది ఎత్తైన పర్వతం మీదకు పోయి ఏ మనిషి కంటికి కనపడకుండా తన నోటు ముక్కును బండకేసి కొట్టి ఆ ముక్కు అంతా ఊడిపోయేలా చేసుకొని, తన రెక్కలు బండకేసి కొట్టి తన రెక్కలని ఊసిపోయేలాగా చేసుకొని, ఆ తరువాత తన గోర్లన్నిటిని కూడా రాయికేసి కొట్టి దాన్ని అన్ని కూడా ఇరిగిపెట్టేట్టు చేసుకొని, ఆ కొట్టేటప్పుడు రక్తాలు కారుతుంటాయి, చాలా ఇబ్బంది ఉన్నా సరే తన ఆశ ఒక్కటే, నేను ఈ ఏజ్లో ఇలా చచ్చిపోకూడదు, ఇంకా నేను చాలా యవ్వనంగా మారాలని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక తృష్ణ కలిగినటువంటి పక్షిరాజు కొద్ది రోజుల తర్వాత అవన్నీ ఓడగొట్టుకుని అలాగే ఉండి మళ్ళీ కొత్తగా ముక్కు వచ్చే వరకు, కొత్తగా ఏకలు వచ్చే వరకు, కొత్తగా గోర్లు వచ్చే వరకు, వేటాడటానికి కావలసినవన్నీ వచ్చే వరకట ఆ కొండ మీద నుంచి దిగదట. అది అక్కడే ఉండి అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఎగురుద్దో తెలుసా అండి? ఒక యవ్వన వయసులో గద్ద ఎంత చలాకీగా ఉంటుందో అట్లా అయ్యి ఇక వస్తుందట బయటికి. అది పక్షిరాజు యవ్వనం అంటే. క్రీస్తులో కూడా మనం ఎప్పటికప్పుడు ఒక యవ్వన బలమును పొందుకొని మనము ఈ భూ సంబంధముగా కంటికి కనపడిన అనేక శక్తులతో మనం పోరాడాల్సి వస్తుంది. ఆ పోరాటాలలో మనం జయం పొందాలంటే మనము నీరసంగా సాతాన పో అంటే పోదది, యాక్టివ్గా ఇక్కడ మనం ఏ శక్తిని పొందుకుంటున్నామో ఆ శక్తితో దాన్ని గద్దిస్తేనే అది మనకు లోబడుతుంది. ఈరోజు అది జరగాలి. నీ జీవితము మరలా యవ్వనంగా మార్చబడాలి అంటే నువ్వు ముసలుగా ఉన్న నీవు వచ్చి ఏమంటారు మంచి యవ్వనస్తురాలు అవుతావని నేను చెప్పను, కానీ ఇక్కడ ఏమైనా మ్యాజిక్లు లేవు. దేవుడు ఏ వయసులో ఉన్నవారిని ఆ వయసులోనే శక్తిమంతులుగా చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నెక్స్ట్ 1,
మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆమేన్. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఎన్ని కార్యాలు నీ ప్రాణాన్ని కనుక దేవుడికి స్తుతించేలాగా చేస్తే ఎన్ని కార్యాలు. లేదు నీ ప్రాణాన్ని తినటానికి తాగటానికి సుఖించడానికి కనుక అప్పగిస్తే వీటిలో ఒక్కటి కూడా జరగదు నీకు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే నీ ప్రాణాన్ని ఇక్కడి నుంచి తట్టి లేపుకొని నిలబెట్టుకొని ప్రార్థనలో ఎదిగి బలంగా నువ్వంటే ఏందో నీ శత్రువులకు చూపి, నువ్వు ఓడిన చోటే నువ్వు గెలవాలంటే నువ్వు లేచి ముందుకు సాగు. నా దేవుడు ఎటువంటి విజయాలు ఇవ్వబోతున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. నా దేవుడు మేళ్ళ చేత నీ హృదయాన్ని తృప్తిపరచునుగాక. సకల మేలులన్నీ మీకు కలుగునుగాక. దూరాన సమీపన ఎక్కడ ఉండి మాటలు వింటున్నారో నా దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఏ మేలును పోగొట్టుకున్నావో, ఎన్ని మేలులైతే నీ జీవితం నుంచి వెళ్ళిపోయి కీడుల చేత తరమబడుతున్నావేమో, నా దేవుడి సంవత్సరం అంతా మేలులన్నీ మూటగట్టుకొని వచ్చి నీ ఇంట్లోకి వచ్చి కూర్చొని నీ జీవితంలో పనిచేయబోతా ఉన్నాయి. హల్లెలూయా. మేలుల చేత నా దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటంటే ఆయన మేలు చేయవాడు. నా దేవుడికి చేతగాని పని ఒకటి ఉంది. అదేంటంటే కీడు చేయటం అస్సలు రాదు. యేసయ్యకి చేత కాదు ఆయనకి కీడు చేయటం. మేలు మాత్రమే చేయగలిగిన దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పక్షాన చెప్తున్నాను నేను, మీకు మేలులు కలగబోతా ఉన్నాయి. మేలులు కలగబోతా ఉన్నాయి. రెండంతల మేలులు మీరు పొందబోతున్నారు. మీరు పోగొట్టుకున్న వాటికంటే ఘనమైనవి మీరు పొందబోతున్నారు. యేసు నామములో ఇట్టి కార్యాలన్నీ మన జీవితంలో దేవుడు చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ సన్నిధిని, నీ శక్తిని, నీ బలమును, నీ కృపను మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడే నీ బలమైన సన్నిధిని ఒక దించినందుకు వందనాలు. ఇద్దరు వ్యక్తులను మా ముందు ఉంచినావు. ఒక వ్యక్తి, నా తండ్రి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటున్నాడు. అట్టి వారి లెక్కలో ఎవరైనా ఉంటే, ఇదిగో నా ప్రాణమా నిన్ను యెహోవాని సన్నుతించుము, ఆయన్ని స్తుతించుము, ఆయనని కొనియాడము, ఆయన నామాన్ని ఘనపరచుము, ఆయన చేసిన ఏమేలను మరవకుము అని చెప్పిన ఆ బిడ్డగా మమ్మల్ని అందరిని మార్చుకోయ్యా. అలా మేము ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయని మమ్మల్ని ఎంతగానో ఈ కార్యాలు చెప్పి ప్రోత్సహించిన దేవా, ఈరోజు వచ్చిన వారిని, దూరాన ఉండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించి ఇంత ఆశీర్వాదకరమైన సందేశాన్ని మాకు అందించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరు చప్పట్లు కొట్టి దేన్ని మహిమపరుద్దాం.